సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ నేను తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు రేపు మార్కెట్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి. రేపు అది కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ, అది కూడా కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఎందుకో రీజన్ చెప్తాను, మీరు చూసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ డేటా పాయింట్లోకి వెళ్దాం. డేటా పాయింట్లోకి వచ్చేసరికి మీరు ఇక్కడ డేటా పాయింట్లో చూడండి, ఈరోజు 1614 CR సెల్లింగ్ జరిగింది. ఆ ముందు 5000 CR. ఓకే, సో ఏమవుతుంది, సెల్లింగ్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. ఇది మీరు ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన విషయం. ఓకే, పక్కన పెడదాం. డేటాకి వచ్చేసరికి నిఫ్టీ 50 ఈరోజు ఎవరున్నారు, మార్నింగ్ నుంచి చూడు కంప్లీట్ కాల్ సైడ్ ఉన్నారు. పుట్ సైడ్ పెద్దగా లేరు, కాల్ సైడ్ ఎక్కువ ఉంది. ఇది చేంజింగ్ ఓయాలో టోటల్ ఓయోలోకి వచ్చేసరికి కూడా కాల్ సైడ్ చాలా ఎక్కువ ఉన్నారు. నిన్న కూడా ఇదే మాట మాట్లాడాం, కాల్ ఎక్కువ ఉన్నారు, ఇంట్రెస్టింగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది అని. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే ఇక కంప్లీట్ కాల్ సైడ్ ఉంది, చేంజింగ్ ఓయే. టోటల్ ఓయోలో బోత్ ఆర్ ఈక్వలే, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. టోటల్ ఓయోలో బ్యాంక్ నిఫ్టీలో ఇంత కొద్దిగా తక్కువ ఉంది. ఇది ఎలా అంటే ఒక 10% అంతే, 10 ఒక 15% అనుకోండి, అంతే తప్ప మేజర్ డిఫరెన్స్ అయితే నాకేం కనబడట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. దీన్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ నిఫ్టీ 50 ఈరోజు లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందంటే, వెరీ ఇంట్రెస్టింగ్. షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్. షార్ట్ కవరింగ్ అంటే క్లోజింగ్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్, బట్ అసలు మేజర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు ఇది. సో దీన్ని కన్సిడరే చేయొద్దు. మీరు ఒక్కసారి దీన్ని చూడండి, కంటిన్యూగా షార్ట్ బిల్డప్ అంటే అన్ని కొత్త సెల్ పొజిషన్సే, న్యూ సెల్ పొజిషన్స్. ఒక షార్ట్ కవరింగ్, ఇది మేజర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు. అండ్ క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్ అయింది, ఇది చాలా ఓకే, నాట్ మేజర్. సో ఇక్కడ చూస్తే పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్, మళ్ళీ ఓకే, బట్ ఓవరాల్గా బిగ్ ప్లేయర్స్ బాగా వచ్చినారు అని కనబడుతుంది. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏమైందో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ బిల్డప్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, ఇవి జరుగుతుంది. ఓవరాల్గా ఇవి జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ లాంగ్ బిల్డప్ తర్వాత కంటిన్యూగా షార్ట్ బిల్డప్, తర్వాత మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్. లాంగ్ బిల్డప్లు ఏవైతే వచ్చాయో అవి పెద్ద కాదు, అండ్ షార్ట్ బిల్డప్ కూడా మేజర్ సెల్లింగ్ అయితే కాదు. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుందంటే, బోత్ సైడ్ సెల్లింగ్ జరిగి మార్కెట్ ఒక జోన్లో ఉండేటట్టు ప్రీమియమ్స్ డికే అవుతున్నాయి తప్ప బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంటం రావట్లేదు. కమింగ్ టు మార్కెట్లోకి వద్దాం రా. ఫస్ట్ థింగ్, ఈరోజు మా ఎంట్రీ గురించి చెప్తాను, తర్వాత మిగతా చూపిస్తాను. ఈరోజు మా ఎంట్రీ ఇక్కడ అయింది, ఇక్కడ ఎగ్జాక్ట్ ఇదే క్యాండిల్, ఈ క్యాండిల్ లోలో మా ఎంట్రీ, ఈ క్యాండిల్ హై ఈజ్ అవర్ స్టాప్ లాస్. ఇక్కడ మేము ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, సింపుల్ చూపిస్తాను. అది కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇది మా స్టాప్ లాస్, ఇక్కడ మా ప్రాఫిట్ బుకింగ్. ఇక్కడ మీకు సెల్ సిగ్నల్ కనబడుతుంది కదా, ఇది మా 20K స్ట్రాటజీ పేరే 20K అంటే మార్జిన్ అంటే 20,000తో ట్రేడ్ చేయడం కాదు. 20,000తో ట్రేడ్ చేసుకోవచ్చు, ఓన్లీ సింగిల్ లాట్ వస్తుంది. అందుకోసం అసలు యాక్చువల్గా స్ట్రాటజీ క్రియేట్ చేసినప్పుడు 20-25,000 ఉంటే ఒక సింగిల్ లాట్తో ట్రేడ్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. మంచి డైలీకి ఒక 500,000 ఇస్తుంది. సో అట్లా సింగిల్ లాట్తో ట్రేడ్ చేసుకుంటే బెటర్ అని మేము ఏం చేసామంటే 20K స్ట్రాటజీ అని పేరు పెట్టేసాం. సో అట్లానే పేరు ఉండిపోయింది. ఇక్కడ పాయింట్ ఏమైపోయిందని పేరు అలా ఉండిపోవడం, నేను 20K అంటున్నాను, బట్ ఈ స్ట్రాటజీ పేరు అది. బట్ ఇక్కడ చూడండి, సెల్ సిగ్నల్ ముందు కూడా వచ్చింది, ఆ ముందు తర్వాత ఇక్కడ బై, ఇక్కడ సెల్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బై, ఇక్కడ సెల్. సో ఇక్కడ ఒక సెల్, ఇక్కడ సెల్. ఈ 20K స్ట్రాటజీ గురించి ఆల్రెడీ మా టీంలో తెలుసు. సో దాని గురించి మనం పక్కన పెడదాం. రేపు మార్కెట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ 1 hour టైం ఫ్రేమ్లోకి వస్తే మీరు ఇక్కడ చూడండి, ప్రజెంట్ కరెక్ట్గా ఈ సపోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చి మార్కెట్ ఆగింది. ఇక్కడ ఈ సపోర్ట్ ఏరియా దగ్గర ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చి ఆగింది. అంటే కొద్దిగా ఇక్కడికి వచ్చి పైన ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా క్లోజ్ ఇచ్చింది. ఇక్కడ నుంచి పడితే మార్కెట్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. ఓకే, అది కూడా అక్కడ నుంచి ఇంకా క్రాస్ అయితే ఈ కింద వరకు రావచ్చు. ఇవి 3 సపోర్ట్లు డౌన్ సైడ్. రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఇప్పుడు కమింగ్ టు రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్కి ఈ లెవెల్ రెసిస్టెన్స్ అయిపోయింది, ఆ తర్వాత కింద ఈ లెవెల్ రెసిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే వచ్చే రెసిస్టెన్స్లు ఇవే. ఓకే, ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం, లెవెల్స్ చూసుకుందాం. ఓకే, లెవెల్స్ మార్క్ చేసుకోండి, ఏమైనా మీరు మార్క్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, చూడండి. ఓకే, పాయింట్ చూడండి, ఈరోజు మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుంచి షార్ప్ డౌన్ సైడ్, కొద్దిగా పుల్ బ్యాక్, మళ్ళీ మార్కెట్ ఫాల్, హ్యాపీగా ఇక్కడ మంచి ట్రేడ్ అయిన తర్వాత కన్సోలిడేట్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. అది పక్కన పెడదాం. రేపు ఏమో వచ్చేసి, రేపు మార్కెట్లో ఆల్రెడీ ఒక ఫాల్ వచ్చి కన్సోలిడేట్ అయింది, మళ్ళీ ఈరోజు ఒక ఫాల్ కన్సోలిడేట్, రేపు కూడా అదే జరగవచ్చు. సో కన్సల్టేషన్ అందులోనే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఒక వాలటైల్ మూమెంటం క్రియేట్ చేయొచ్చు సెన్సెక్స్లో. సో దాన్ని బట్టి మీరు ట్రాప్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ రేపు.
స్పెషల్గా రేపు గురించి చెప్తున్నా, ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ. రేపు నార్మల్గా ఒక ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది అనుకో, కూడా వదిలేయండి, పర్లేదు. ట్రెండింగ్ మార్కెట్ అంటే మీరు ఎక్కడో ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బట్ ట్రెండింగ్ మార్కెట్ అయింది అనుకో, ఓకే మనం వాలటైల్ మార్కెట్ అనుకున్నాం, ట్రెండింగ్ మార్కెట్ అయిందంటే అది మనకి అడ్వాంటేజ్. ఎందుకంటే మనం వాలటైల్ అనుకున్న మార్కెట్ ట్రెండింగ్ అయింది, మనకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోద్ది. బట్ మనం ఆల్రెడీ జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కదా. వాలటైల్ మార్కెట్ అవుతే స్టాప్ లాస్లు మాత్రం చాలా ఎక్కువ తింటుంది రేపు. దానికి రెడీ అయ్యి ఉండండి, ప్రిపేర్గా ఉండండి. ఓకే, సో పాయింట్ రేపు మాత్రం మనం ఒకవేళ అప్సైడ్కి ప్లాన్ చేయాలి అంటే నా పాయింట్ 25,160, దీనిపైన 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఐ విల్ ప్లాన్ అప్సైడ్. అక్కడ అప్సైడ్కి ప్లాన్ చేస్తాను. 25,280 దీనిపైన కూడా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్సైడ్కి ప్లాన్ చేస్తాను. ఈ రెండింటిపైన అప్సైడ్. డౌన్ సైడ్కి మాత్రం 25,000 ఉందా, దీని కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, దీని కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. 24,850 దీని కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఈ రెండింటి కింద డౌన్ సైడ్కి, ఇక్కడ డౌన్ సైడ్కి, ఇక్కడ డౌన్ సైడ్కి, రెండింటి కింద డౌన్ సైడ్, ఈ పైన అప్ సైడ్కి. మార్కెట్ చూడండి, మార్కెట్ ఇలా వచ్చి ఇక్కడ కన్సోలిడేట్ అయింది. రేపు ఫ్లాట్ ఇడో, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, అంటే ఈ రేంజ్ లోపటే ఈరోజు క్యాండిల్ హై నుంచి ఈరోజు క్యాండిల్ లో, అంటే టుడే హై నుంచి టుడే లో పెట్టుకోండి. ఈ రేంజ్ లోపటే మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఇక్కడ ఇడింది అనుకో, దాన్ని కన్ఫర్మ్గా దీనిపైకో ఎటో ఒకటి వెళ్తుంది, మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓపెన్ అవడం మార్కెట్ ఇదంతా కాకుండా, మళ్ళీ చెప్తున్నాం, ఓపెన్ అవడం ఇదంతా కాకుండా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది అనుకో, అప్పుడు మీరు ఏం ప్లాన్ చేస్తారు? అయితే ఇక్కడికి వచ్చి ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ తీసుకొని పడనివ్వండి, లేదా దీని లోపలికి రానివ్వండి, ఏదో ఒకటి అవ్వనివ్వండి. సో అయితే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అనుకో, అక్కడ నుంచి మళ్ళీ అంటే మన లెవెల్ దగ్గరికి వస్తే మనం ప్లాన్ చేద్దాం అంటున్నాను నేను. ఇక్కడ కానీ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఇడిపోయింది అనుకో పెద్దది, అయితే మన లెవెల్ టెస్ట్ చేసి కిందకైనా రావాలి, లేదా లెవెల్ నుంచి లోపలికైనా రావాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే, లెవెల్ టెస్ట్ చేసి సపోర్ట్ తీసుకొని పైకైనా వెళ్ళాలి, లేదా కిందకైనా రావాలి. అట్లా వస్తేనే మనం మన ప్లాన్స్ అనేవి అమలు చేద్దాం. ఈ లోపల ఇక్కడ నుంచి ఈ రేంజ్ లోపటే మార్కెట్ ఇక్కడ ఉండిపోయి ఇక్కడ కానీ ఉండిపోయి అలాగైతే మనం వద్దు. ఎందుకంటే వెయిట్ చేయండి, మార్కెట్ ఎటో ఒకటి వెళ్ళే వరకు మనం ఏం ప్లాన్ చేయం. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మెయిన్ సెన్సెక్స్ చూద్దాం. ఫస్ట్ ఇటు రండి. సెన్సెక్స్లో సేమ్ లెవెల్స్, నేను ఏం లెవెల్స్ మార్చట్లేదు. కాకపోతే ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఏమైపోద్ది అంటే సపోర్ట్ మారిపోద్ది అంతే, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్. సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఇది ఒక సపోర్ట్ అయిపోయింది. అక్కడ నుంచి మార్కెట్ పడితే, ఇప్పుడు అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ నిజంగా పడితే నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్ మార్కెట్కి చాలా పెద్దది, ఇంతవరకు అయిపోద్ది. ఇది పెద్ద సపోర్టు, ఆ తర్వాత ఇది ఒక పెద్ద సపోర్టు, ఆ తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోద్ది. ఓకే, ఇది ఒక రెసిస్టెన్సు, ఇది కూడా ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, దాని కింద ఇది ఒక రెసిస్టెన్స్, అంటే పైన ఇది ఒక రెసిస్టెన్స్. ఇవి రెసిస్టెన్స్లో అయిపోతే 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఎగ్జాక్ట్గా సేమ్ నిఫ్టీ 50 ఎలాగో సేమ్ సెన్సెక్స్ కూడా అంతే, మదర్ అండ్ డాటర్. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం రేపు 82,000 చూసారా, దీని కిందకి వెళ్తే 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే మనం డౌన్ సైడ్కి, సింపుల్ డౌన్. దాని కింద డౌనే 81,600 కింద కూడా, ఇక్కడ కూడా ఏం చేస్తాం, డౌనే. ఇక్కడ డౌన్, ఈ రెండింటికి డౌన్. అప్ సైడ్ ప్లాన్ చేయాలంటే మాత్రం ఎలాగా 82,450 పైన మనకు ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. అలాగే 82,850 పైన కూడా మనకు ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఒక అప్ సైడ్కి, ఇక్కడ ఒక అప్ సైడ్కి, ఇక్కడ డౌన్ సైడ్కి, ఫ్లాట్ డి, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, ఈ రేంజ్లో ఉందనుకో మార్కెట్, మీరు ఏం చేయొద్దు. ఈ రోజులానే సేమ్ రేపు కూడా ఇదే రేంజ్లో ట్రేడ్ అయిపోయింది అనుకో, మనీ నేరో రేంజ్ అయిపోతుంది. నేరో రేంజ్లో మార్కెట్ బాగోదు. సో మీరు ఇక్కడ ఏం ట్రేడ్ చేయొద్దు. మీరు ఏం చేస్తారు, కొద్దిగా ఆగి ఆలోచించి ట్రేడ్ చేయాలి ఇక్కడ. బట్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, రేపు వాలటైల్ అవుద్ది అంటున్నాను. అంటే ఎలా అంటే మార్కెట్ ఇలా ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా, లైక్ ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇస్తుంది, మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది, మళ్ళీ కొంచెంసేపు కన్సల్టేట్ అవుతుంది, మళ్ళీ కిందకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి ఇట్లా వచ్చి ఇలా వాలటైల్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి రేపు. ఓకే, సో అదొకటి నేను చెప్పేది. ఓకేనా, రేపు వీలైతే ట్రేడ్ చేయడం అవాయిడ్ చేసేసండి, రేపు ట్యూస్డే వద్దు. ఓకే, ఎందుకంటే కంటిన్యూ మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి. ఈ వీక్ ప్రీమియం కొద్దిగా వాలటైల్ మార్కెట్ రాలే మీకు, నాకు తెలిసినంత వరకు ఈ వీక్లో వాలటైల్ మార్కెట్ రాలే. మార్కెట్ కంటిన్యూ, ఆ ముందు రోజు ఫాలు, నిన్న ఫాలు, ఫ్రైడే ఫాల్, ఆ ముందు రోజు ఫాల్, థర్స్డే ఫాల్, అండ్ ఈ రోజు కూడా ఒక మంచి ఫాల్ వచ్చి కొద్దిగా హాల్ట్ అయ్యింది. సో ఒక వాలటైల్ మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ పెద్దగా రాలే, అది రేపు ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాను నేను అంతే. ఓకే,
సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే యాక్చువల్ టెలిగ్రామ్లో ఏం జరిగిందో చూపిస్తాను చూడండి. ఇది A to Z కోర్స్ గ్రూప్. ఇది కాకుండా ఎవరైనా టీటీఏ అప్డేట్స్ అంటే తెలుగు ట్రేడర్ RN అప్డేట్స్ ఈ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఫస్ట్ థింగ్ మార్నింగ్ మార్కెట్ రేంజ్లో ఉండిపోయేలా ఉంది. మార్నింగ్ మార్కెట్ రేంజ్లో ఉండిపోయేలా ఉంది. వెయిట్ టిల్ 10:05 10:05 వరకు వెయిట్ చేయమన్నా. 10:05 గంటలకి నాకు ఒక స్టాక్ PEL స్టాక్ నాకు స్టాక్ స్కానర్లో వచ్చింది. PEL స్టాక్ చూపిస్తాను చూడండి. PEL ఏదైతే ఇగో ఇది PEL స్టాక్. ఇగో చూడండి, ఒకటే సింగిల్ సైడ్ ర్యాలీ, కంప్లీట్ సింగిల్ సైడ్ ర్యాలీ కనబడుతుందా? PEL స్టాక్ వచ్చింది. సో PEL స్టాక్ ఇగో కాల్ ఆప్షన్ బై చేయమన్నాను. ఇది మన స్ట్రైక్ ప్రైస్ 31st జూలై 25th CE 1120 ఇది స్ట్రైక్ ప్రైస్. ఇది నేను బై చేయమన్నాను. సో అది బై చేసిన తర్వాత ఇగో ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ అని కూడా చెప్పాను. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూ దాని తర్వాత మార్కెట్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది. మళ్ళీ నేను స్టాప్ లాస్ని కాస్ట్లో పెట్టేయండి, కాస్ట్ ధర పెట్టేయండి. ఎందుకంటే మార్కెట్లో మనం ఇంకా లాస్ ఇవ్వకూడదు. దాని తర్వాత మార్కెట్ మంచిగా ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళింది. మరి కొన్ని దగ్గర ఏంటంటే 5 minutesలో చూపిస్తాను చూడండి. 5 minutesలో ఇక్కడ ఎక్కడైతే కన్సోలిడేట్ అయిందో మేము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఈ పొజిషన్లో ఎంట్రీ అయింది, ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను నేను. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్. మళ్ళీ చూపిస్తున్నా, ఇగో ఇక్కడ ఈ పాయింట్లో ఎంట్రీ, ఈ పాయింట్లో ఎగ్జిట్ అయిపోయాం. అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ట్రేడ్ రైడ్ చేసాం. 15 minutesలో అయితే 2 క్యాండిల్స్ అవి. 5 minutesలో మీకు ఇన్ని క్యాండిల్స్ కనబడతాయి. 15 minutesలో 2-3 క్యాండిల్స్ అవి అంతే. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. 3 క్యాండిల్స్. ఎక్కడైతే 5 minutesలో కన్సోలిడేట్ అయ్యిందో నేను అక్కడ ఎగ్జిట్ చేస్తాను. ఇక్కడ ఎందుకనుకో మార్కెట్ పైకి వెళ్తుంది. ఎంతవరకు 13,000 దగ్గరికి వెళ్ళాలనుకుంది మార్కెట్. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అక్కడే ఉంది. కాకపోతే రోజంతా మార్కెట్లో అంతసేపు వేస్ట్, అంత ప్రీమియం సరిగ్గా పెరగట్లేదని ఆ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఇగో PEL 1725 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. డన్. దాని తర్వాత నిఫ్టీ 50 డౌన్ సైడ్ ఎంట్రీ. నిఫ్టీ 50 నేను మీకు చూపించాను కదా ఇందాకలా, 20K స్ట్రాటజీ ప్రకారం మాకు డౌన్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది. 15 minutesలో ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ, ఈ క్యాండిల్ లోలో మా ప్రాఫిట్ బుకింగ్ డన్ అయిపోయింది. అదే ఇగో క్యాండిల్లో ఎంట్రీ, క్యాండిల్ ఐ ఈజ్ స్టాప్ లెస్, సెల్ సిగ్నల్ ఎంట్రీ తీసుకున్నాం, క్యాండిల్ ఐ స్టాప్ లెస్ అండ్ బుక్ ద ప్రాఫిట్. ఇది 3,000, ఓవరాల్గా 3,200 ప్రాఫిట్. డన్ ఫర్ ద డే కూడా చెప్తాను. ఈ గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ మాకు లింక్ దొరకట్లేదు అంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, నేనే మీకు లింక్ పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు. 700-145-6759. ఓకే, ఇది మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే నిన్న మనకు 3 months ఎక్సెల్ షీట్ నింపారో, అదే మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, ఏది 3 months బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ August 17th నుంచి. ఎవరైతే మీరు నింపారో మీ డీటెయిల్స్ వచ్చాయి కానీ ప్రాపర్గా రాలేదండి. ఐఎమ్ రియల్లీ సారీ. అంటే వచ్చాయి కానీ నిజంగా ప్రాపర్గా రాలేదు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే డీటెయిల్స్లో మళ్ళీ ఈ షీట్ పెడతాను, మీరు దయచేసి మీరు ప్రాపర్గా మీరు ఫిల్ చేశారు కానీ ఇది ప్రాపర్గా ఫిల్ అవ్వలేదు. 7 ఫిల్లింగ్స్ వచ్చాయి, బట్ వాళ్ళు ప్రాపర్గా ఫిల్ చేయలేదు. మీరు అంటే ప్రాపర్గా మీరు చేశారో నాకు ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఈ షీట్ నేను మళ్ళీ మీకు బాగా పంపిస్తున్నాను. అక్కడ మీరు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు అంటే నేను ఇక్కడ పేమెంట్ గేట్వే కూడా పెట్టా. పేమెంట్ లైక్ ఇక్కడ మీ పేమెంట్ చేశాక ఇక్కడ మీ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయాలి, కూడా అప్లోడ్ చేయాలి. అది మీకు ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు నాకు. అందుకోసం నేను మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ మీకు పెడుతున్నాను. సో ఎవరైతే మన నెక్స్ట్ 3 months బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కంప్లీట్ లైవ్ 2 months లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. 2 months కంప్లీట్ లైవ్లో క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ 2 months, 1 month కంప్లీట్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఓకే, ఈ 2 months మనం ఏం నేర్చుకున్నాం అది 1 month లైవ్లో ప్రాక్టీస్ చేస్తాం. ఇది మొత్తం మార్కెట్లో ఉన్నాయి. 2 months సాటర్డే సండే హాలిడే తీసుకుంటానండి. ఆ 2 రోజులు నేను చెప్పను. మండే నుంచి ఫ్రైడే వరకు డైలీ క్లాస్ అవుతుంది. మార్నింగ్ 9:30, 10కి వస్తాం. లైవ్ మార్కెట్లో 12 వరకు 1 వరకు క్లాస్ తీసుకుంటాం. మీకు క్లారిఫై ఇస్తాం. నీట్గా క్లాస్ జరుగుతుంటుంది. అలాగా 2 months కంప్లీట్ క్లాస్ జరుగుతుంది. ఆ 2 months మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఏంటి ఎలా చూడాలి, ప్రీమియమ్స్ ఏంటి, ఐవీలు ఏంటి, స్పైక్ ఎలా వస్తుంది, 0 to hero ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ ప్లాన్ చేసుకుంటే హెడ్జింగ్, మెయిన్ హెడ్జ్ ఎలా చేయాలి, తక్కువ లాస్లో ఎక్కువ ప్రాఫిట్లు ఎలా బుక్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో జరుగుతుంది. 2 months కంప్లీట్ లెర్నింగ్, 1 month కంప్లీట్ లైవ్ ట్రేడ్. ఓకే, ఫీజు కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 6,999. చాలా రీజనబుల్ ప్రైస్. నాకు తెలిసి చాలా తక్కువ ఇప్పుడు వరకు ఉన్న తెలుగు కమ్యూనిటీలో ఇంత తక్కువ ప్రైస్కి 3 months విత్ లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ అండ్ మంచి స్ట్రాటజీస్. నేను ఎలా అంటే ఏది పడితే చెప్పాను. నేను కన్ఫామ్గా
ది బెస్ట్ స్ట్రాటజీస్ మాత్రమే అందులో పెడుతున్నాను. మీరైతే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేయండి. లేదంటే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఫామ్ డీటెయిల్స్ పెడతా 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఆ 3 months మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మెంబర్ మెసేజ్ చేసిన ఫామ్ డీటెయిల్స్ అనేది పెడతాను, మీరు చూడండి. ఓకేనా, అదనమాట. ఓకే, సో ఇలా వీడియోస్ ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.